హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా అందరూ మరి దినాలు చాలా బిజీగా లేక ఆ పనులతో మరి ఉంటారు. ఏ పనులతో అంటే మనకి మరి ఒక కౌంట్ డౌన్ చాలా త్వరలో మరి మనం క్రిస్మస్ సెలబ్రేషన్కి మరి దగ్గర పడతా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ధ్యానపూర్వకంగా వినండి వాక్యాన్ని. ఎప్పుడు వింటున్న వాక్యమే కదా. మేము ఎప్పటి నుంచి అయితే యేసు ప్రభువుని మనము స్వీకరించామో, తెలుసుకున్నామో, రక్షించబడ్డామో అప్పటి నుంచి మేము ఈ వాక్యమే కదా మరి చెప్తా ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి ఇంకా మళ్ళీ అదే కాబట్టి మనం వింటేనేటి వినకపోతేనేటి అని మాత్రం అనుకోకుండా మీరు వినాలి అని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి చాలా దేశాల్లో మనకి తెలిసి ఏంటంటే అడ్వెంట్ సీజన్ మరి ఒక 40 దినాల నుంచి, క్రిస్మస్కి 40 దినాల ముందు నుంచి మరి అడ్వెంట్ సీజన్ మరి జరుగుతూ ఉంటుంది. అడ్వెంట్ అనగా సీజన్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్ కమింగ్ ఫర్ క్రిస్మస్. అది ఆ సీజన్ ఆఫ్ ప్రిపరేషన్. మరి అన్ని వైపులు చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ లైటింగ్ డాజిల్ అవుతూ మరి ఎంత గొప్పగా కనబడుతూ ఉంటాయో మరి నేను చెప్పలేను. యాక్చువల్లీ వీ ఫీల్ ఇట్ లైక్ హెవెన్. యాక్చువల్లీ అంత హెవెన్లీగా ఉంటుంది ఆ చుట్టుపక్కల మనము చూసినట్లయితే. మరి ప్రతి దినము మనం మరి చాలా సంఘాల్లో మరి క్రిస్మస్ సంబంధించిన మెసేజెస్ అవుతూ ఉంటాయి, లేక క్రిస్మస్ సాంగ్స్ వింటూ ఉంటాము. మరి ఎక్కడ చూస్తాం, మాల్స్లో చూడండి, మార్కెట్ సెంటర్స్లో చూడండి, మరి ఈ సీజన్ అంతట్లో కూడా చాలా మరి మన దేశం కంటే విదేశాల్లో మరి ఇంకా గొప్పగా మరి దీని విషయంలో, ఈ సెలబ్రేషన్ విషయంలో సిద్ధపడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ దీనికి అంతటికీ కారణం ఏంటి? మనం చాలాసార్లు మనం క్రిస్మస్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఏంటంటే క్రిస్మస్ ఇస్ సంథింగ్ జస్ట్ వే వి సెలబ్రేట్. మనము ఆ క్రిస్మస్ వస్తుందంటే ఒక పండగ. ఆ పండగలో మనము ఎంతో సంతోషపడి ఆనందంగా మనం ఏదో చేసుకోవాలని అనుకుంటాం. ఇప్పుడు అదే మన క్రిస్మస్ అనగానే మన ఆలోచన అంతా కూడా మరి బట్టలు ఉండాలి, మరి కేక్స్ ఉండాలి, మరి వీళ్ళకి వాళ్ళకి పంచిపెట్టాలి, తినాలి, ఇవన్నీ ఒక సెలబ్రేషన్ అనగానే చూస్తాం. బాలుడిని యేసుని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ద బర్త్ ఆఫ్ జీసస్, ఎవ్రీథింగ్ టు డూ విత్ జీసస్ హ్యాస్ బీన్ వెరీ యూనిక్. యేసు క్రీస్తు ప్రభు వారి కోసం మనం ఏది ఆలోచించినా అది ఒక గొప్ప విషయం అన్న సంగతి, ఒక గూఢమైన సంగతి అన్న సంగతి మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆయన జన్మ మరణ పునరుద్ధానాలు ఎంతో గొప్పవి. ఆయన జన్మ మరణ పునరుద్ధానాలు మరి ఒకటి నుంచి ఒకటి వేరు చేయబడడానికి వీలు లేదు. దే ఆర్ 3 facets ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ జీసస్. ఆయన ఒక జన్మ అంత బలమైన ఒక ఘటం, ఆయన మరణం ఒక బలమైన ఘటం, ఆయన పునరుద్ధానము ఒక బలమైన ఘటం అన్న సంగతి మనము తెలుసుకుంటూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ 3 ఘటాలు మనం చూసినా కానీ, మరి నేను 3 ఘటాల వరకే చెప్తున్నాను ఏంటి అని అనుకోవద్దు. నేను తప్పనిసరిగా టచ్ ఆన్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఇంకొక ఘటం కోసం కూడా నేను మీతో పంచుకుంటాను కూడా అన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఏంటి ఈ వింతైన ఒక పరిస్థితి, ఏంటి ఈ యొక్క పరిస్థితి అని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఇంకా మనం చాలా దగ్గరికి వచ్చేస్తాం కదా. ఓన్లీ బట్ అ ఫ్యూ డేస్, ఇంకా కొన్ని రోజులు. ఒక వాక్యం చూద్దాం, చూడండి. యెషయా
9వ అధ్యాయము స్ప్లిట్ చేసి చదవమంటా ఉన్నాను. ముందు 9:1-2 చదివి సహాయం చేయండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను ఆద్దరిని అన్యజనుల గలిలియా దేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూసారా, ఈ వాక్యంలో మనం ఏమంటున్నాము? చీకటిలో ఉన్న వారందరూ కూడా ఒక గొప్ప వెలుగు చూస్తూ ఉన్నారు. మన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళపై ఒక గొప్ప వెలుగు ఉదయించును అన్న రకంగా. అనగా అక్కడ దేశ పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళొక చీకటిలో ఉన్నారు. చీకటి అనగా అది ఏంటి పోల్చబడుతుంది? చీకటితో మన పాపమయ జీవితం పోల్చబడుతుంది చీకటితో. వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందా? ఉండలేదు. చీకటి తొలగించబడుతుంది. కాబట్టి కరెంట్లు, లైటింగ్లు లేవు అన్న రకమైన చీకటి దీనికి సంబంధించిన మాట కాదు ఇది. ఇది దేర్ వాజ్ టోటల్ డార్క్నెస్ ఇన్వర్డ్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మరి ఎంతో భయంకరమైన చీకటి మన స్థాయిలో ఉన్న ఒక పరిస్థితి. అనగా పాపానికి మరణము, జీతము మరణము కదా. మరి అట్టి రీతిగా వీళ్ళందరూ కూడా ఎలాగున్నారంటే దే వర్ కంప్లీట్లీ ఇన్ దట్ స్టేట్. 2000 సంవత్సరం కిందట మనం ఆలోచించినప్పుడైతే దట్ వాజ్ ద కండిషన్. కాబట్టి మనం అంత గొప్ప సెలబ్రేషన్ అడ్వెంట్ సీజన్లో ప్రీ క్రిస్మస్గా ఆయన కోసము, ఆయన రాబోతున్నాడన్న సంగతి కోసము, మరి ఇప్పుడు జరిగిన 2000 సంవత్సరం కింద జరిగిన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మా తండ్రి చేత ఈ లోకానికి పంపించబడ్డాడు. మరి రారాజుగా మరి జన్మించిన యేసు మరి ఎలాగొచ్చాడు, ఎక్కడికి వచ్చాడు అంటే మనకి పుట్టడానికి స్థలము లేదు, ఏమీ లేదు. మరి మనందరికీ తెలుసు. మరి రారాజుగా, యూదులకు రాజు మరి జన్మించాడు అంటే సాధారణంగా ఎవరైనా ఆయన్ని ఎక్కడ ఎత్తుతారండి? ఆయన ఒక భవనం లేదు ఎత్తారు. కానీ అవన్నీ కూడా కాదు. ఏ మాటైనా ఇప్పుడు ఇది మన యెషయా నుంచి మనం చదివిన వాక్య భాగం. యెషయా ప్రవక్త మరి యేసుక్రీస్తు ప్రభు జన్మ కోసము ఎన్నో ప్రవచనలు ప్రవచించి ఉంటున్నాడు. చాలా చాలా ప్రవచనాత్మకమైన సంగతులు యేసు ప్రభు కోసము ముందుగా చెప్పబడ్డాయన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇంకా 6-7 కూడా చూద్దాం. చూడండి, యెషయా 6-7 కూడా చదివి సహాయం చేయండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. మరి ఇది కూడా ఒక ప్రవచనాత్మకమైన మాట అని మనం తెలియచేసుకున్నాం. అనగా మనకు ఒక శిశువు పుట్టాడు. అందరికీ బిడ్డలు పుడతారు. ఇదొక ప్రత్యేకమైన ప్రవచనం. ఆయన భుజాలపై ఏముంటుందట అంటే రాజ్యభారం ఉంటుందట. రాజ్యభారం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? సమాధానం ఉండాలి వాళ్ళకి నడిపించే జ్ఞానం ఉండాలి. ఆయన అన్ని రకాలుగా మరి మైటీ కౌన్సిలర్గా, మైటీ ఒక వ్యక్తిత్వంగా ఆయనలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు చదివి మనం విన్నాం. మరి అటువంటి ఒక ప్రవచనాత్మకమైన మాట. అందుకే ఇక్కడ చూసిన మనం అడ్వెంట్ సీజన్ అంత బలంగా
ప్రభువుకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం మళ్ళీ తెలుసుకొని మరి వి రీలివ్ దోస్ థింగ్స్ దట్ హ్యాపెండ్ 2000 years బ్యాక్. మనం మళ్ళీ తిరిగి ఆ దినాలు 2000 సంవత్సరాల కిందట జరిగిన ఆ దినాలులో మనం కూడా ఉన్నట్టుగా భావించి మనము ఆ ఒక పరిస్థితిలో మనం ఉన్నట్టుగా మనము తెలుసుకోవాలి. దట్ మనం కూడా వి వర్ దేర్ అట్ దట్ మూమెంట్, అక్కడ మనం ఉన్నాం అన్నట్టుగా మనం ఆలోచించవలసిన మరి యొక్క పరిస్థితి. హల్లెలూయా. సంఘాల్లో కూడా మనం చూసినట్లయితే చాలా సంఘాల్లో, మెయిన్ లైన్ సంఘాల్లో కానీ మరి చాలా పెద్ద పెద్ద సంఘాల్లో మనం చూసినట్లయితే మరి లైటింగ్ మరి ఎప్పుడో ప్రారంభం అయిపోతుంది. అన్ని ప్రిపరేషన్స్ ముందే అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మరి అవన్నీ అయిపోవాలా, ఇంట్లో కూడా మరి శుభ్రాలు అవ్వాలా, లైటింగ్లు అన్నీ రావాలి, అవన్నీ కూడా ముందే మరి చేయబడుతూ ఉంటుంది. షాపింగ్ అయిపోతూ ఉంటుంది. మరి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఎక్కడ చూసినా కానీ మనం మార్కెట్లో స్టెప్ ఇన్ చేయాలి. కానీ సాయంకాలం మనం చూసినట్లయితే అబ్బో ఎంత బలమైన లైటింగ్స్! మన దేశంలోనే, మన ఇండియా దేశంలోనే మరి అంతలాగుందంటే మరి విదేశాల్లో మీరు ఆలోచించండి ఎంతలాగా మరి థింగ్స్ ఆల్ డాజల్ అరౌండ్. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ప్రీ క్రిస్మస్, దిస్ ఇస్ అన్ అడ్వెంటిస్ట్ సీజన్. ఆ అడ్వెంట్ సీజన్లోని మరి దాన్ని ఈ వెలుగు లైట్లు కాదు కానీ యేసు ప్రభు వాట్ డిడ్ హి స్టాండ్ ఫర్? యేసుక్రీస్తు ప్రభు వారు దేన్ని సూచించారు? దేన్ని? ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారు మరి వాట్ వాస్ హిస్ పర్పస్ ఆఫ్ కమింగ్ అన్నదంతా కూడా ఒక్కసారి మనం ఆలోచించవలసిన ఒక పరిస్థితిలో మనం ఉన్నాము అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఆయన మొదట రాకడకు జరిగిన 2000 సంవత్సరాల కిందట జరిగిన ఆ సందర్భం మనం మరొకసారి నెమరు వేసుకుంటూ ఉన్నాం అన్న సంగతి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క జన్మ మనము ఆల్వేస్ దాన్ని దేంతో మనము కంపేర్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. దాన్ని మరి ఆయన ఒక త్యాగపూర్వకమైన మరణంతో కూడా మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జన్మించాడంటే మరణించడానికే. ఆయన జన్మించాడంటే మరణించడానికే. హీ కేమ్ హియర్ యాజ్ అ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని మన కోసము ఆయన మరి లోకానికి పంపించడం జరిగింది, మనకు తెలుసు. సో లెట్ us ఒక్కసారి చూద్దాం. చూడండి, యోహాను 8:12 చదివి సహాయం చేయండి. యోహాను 8:12. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చూసారా? మరి ఇక్కడ కూడా మనం అదే చూస్తాం. నేను లోకానికి వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించి నడిచిన వారు ఎవరు కూడా ఇంకా చీకటిలో ఉండరు. మరి వెలుగు కలిగి జీవితంలో వెలుగుతో పాటు ఉంటారన్న సంగతి. సో జీసస్ క్రైస్ట్ కమింగ్ బ్రాట్ లైట్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభు వారు రావడం ద్వారా ఈ యొక్క చీకటమయ్యే లోకము వెలిగించబడిందన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఆ వెలిగించబడిందంటే మామూలు లైటింగ్స్, మామూలు లైట్స్ ఇవి అవి కాదు, కానీ మన చీకటితో కూడిన హృదయాలు పాపమయ జీవితంలోనే ఆయన వచ్చి ఆయన మరి మనల్ని మన స్థితిగతులు తెలియపరిచి మనల్ని కూడా మరి ఒక వెలుగుగా మార్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి చూద్దాం, ఇంకొక వాక్య భాగం మనం చూద్దాం. మత్తయి సువార్త 5:14. లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము, కొండ మీద నిలిచిన పట్టణము మరుగై ఉండనేరదు. మరుగై ఉండనేరదు. మనల్ని కూడా వెలుగుతో పోల్చుకోమన్నాడు. అండ్ ప్రభుని
ప్రభువులో ఉన్న వెలుగు మనం ప్రతిబింబించే వారంగా ఆ ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టి, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం కూడా అలాగా ఎందరికో మరి అలా ఆ వెలుగులో నడిపించే వారంగానే ఉండాలి. మరి ఇంకా చూస్తే మనం ఒక లైట్ కరెంటే పోయింది, ఇన్వర్టర్ లేదనుకోండి, పని చేయట్లేదు అనుకోండి, మనం ఒక క్యాండిల్ కానీ లైట్ కానీ ఇంకేదైనా కానీ వెలిగించి మనం అది ఒక ఎత్తైన ప్రాంతంలో స్థలంలో పెడతాం, అంతే కదా. అలాగే కొండ మీద కట్టిన పట్నం అది ఏమవ్వదు, కనబడకుండా ఉండదు, మరుగై ఉండదు, కనబడుతుంది. ఎంత మంచి మాట, ఎంత చక్కని ఒక కంపారిజన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటే మన మాటలో, మన చేష్టలో, మన చూపులో, మన ప్రేమించే విధానంలో, క్షమించే విధానంలో, ఇచ్చే విధానంలో, ఏమండి మరి మన క్రియల ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నారని మనుషులు గ్రహించి మనము పోల్చబడతాం. అంటే ఏదో మనలో గొప్ప, మనలో డబ్బులు, మనలో కోట్లు, మనకెన్నో ఏదో ఉన్నాయని కాదు, కానీ మనం పోల్చబడుతుంది ఎందుకంటే వీఆర్ రిఫ్లెక్టింగ్ ద లైట్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ టు పీపుల్, టు ద వరల్డ్. అది మనము అలాగా వెలిగించబడ్డామా? ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని ప్రీ క్రిస్మస్లు, ఎన్ని అడ్వెంట్ సీజన్లు మన జీవితాల్లో అవి వస్తూ పోతూ ఉన్నాయి అన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మనకెంతైనా ఉందన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. మనము కూడా ఎందరినో మనం ఏం చేయాలంటే వాళ్ళ చీకటిమయ జీవితం నుంచి వెలుగులోకి నడిపించాలి. అయితే యేసు ప్రభువే ఈ లోకానికి వెలుగై రాలేదు చీకటిలో. మనలో కూడా మనం ప్రభువుని తెలుసుకున్నామంటే ప్రభు నైజాన్ని, గుణగానాల్ని, ప్రభువులో ఉన్న ప్రేమని, సమస్తాన్ని మనం తెలుసుకొని వీ షుడ్ అబ్సల్యూట్లీ ఇంబైబ్ హిస్ క్వాలిటీస్. ఆయన ప్రకారంగా మనం జీవించాలని మన రోల్ మోడల్ ఇంకా లోకంలో ఎవరు అయిపోకూడదు, కానీ మన రోల్ మోడల్ మాత్రం యేసు ప్రభు వారు మనకు ఉండాలి. ఏదో చూసి పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్టు ఏదో అంటారు చూసారా, అలా కాదు. వీ హ్యావ్ టు షైన్ ఫర్ జీసస్. we are supposed to do that much. మనం ఏం చేస్తున్నాం? ఎలాగా మన ఒక రక్షించబడిన దినాలు, వెలిగించబడిన దినాలు, పాపపు స్థితి నుంచి మనం రక్షించబడ్డమే ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ సేవియర్ జీసస్ అండ్ ప్రైజెస్ టు గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడికి మనము చెల్లించవలసిన గొప్ప కృతజ్ఞతలు దేనికంటే, మనకి యేసయ్య ఒక జన్మ మరణం ద్వారా మన జీవితాలు మనం మార్చుకొని పాపపు జీవితం విడిచిపెట్టి మనము ఒక నూతన జీవితము, నూతన మార్పుతో జీవించడమే మనం చేయగలిగిన ఒక గొప్ప పని మనం చేయగలిగింది. ఆ జీవితాన్ని మనం అడాప్ట్ చేసుకొని అట్ట రీతిగా మనం మారి మనం జీవించగలిగితే ఈ లోకంలో మనం దేవునికి మనము నిజంగా మన కృతజ్ఞతలు తెలిపి వీఆర్ సో గ్రేట్ఫుల్ టు అవర్ గాడ్ ఫర్ సెండింగ్ హిస్ సన్ ఫర్ అస్. అది మనం చేయవలసిన ఒక పరిస్థితి. మారు మనసు కలిగి ఉన్నామా? మారు మనసు కలిగి మనము ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనలో తెచ్చుకుంటేనే కానీ మనము దేవుని మాదిరిగా ఆ ఒక పట్టణంలో మరి కట్టబడిన ఆ పట్టణం ఒక ఎత్తైన ప్రదేశంలో కట్టబడిన
ఒక మరుగు అవ్వని ఒక గృహంలాగా లాగా మనం ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనలో యేసు ప్రభు వారు అట్టి రీతిగా వెలిగించబడాలన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఇంకొక విషయం మీతోటి నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా కాలం క్రితం కొంతమంది అలాగ వెళ్తూ ఉన్నారట నార్త్ అమెరికాలో. ఆ నార్త్ అమెరికాలో వెళ్తున్నప్పుడు అదొక ప్రత్యేకమైన స్థలం, అదొక క్యానియన్ క్రాస్ అయ్యారట. క్యానియన్ అంటే ఏంటంటే చాలా పెద్ద ఒక లోతైన స్థలం. అది లోతైన గొయ్యిలాంటి స్థలం. అది ఎవరి చేత చేయబడింది కాదు, అది తవ్వబడింది అంతకన్నా కాదు. అది కొన్ని మైళ్ళు లోతు, మైళ్ళు ఎత్తు. దేని బట్టి చేయబడిందో, ఏదైనా మీటియోరైట్ వచ్చి కాల్చిందో, మరేదో గ్రహం వచ్చి అక్కడ పడిందో, ఏమైందో కూడా మరి వాళ్ళు చెప్పలేకపోతా ఉండేవారట. కానీ అక్కడ వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్ హియర్, ఇక్కడ ఏదో జరుగుంటుంది, ఇక్కడ ఏదో జరుగుంటుంది, ఇక్కడ ఏదో జరుగుంటుందని మాత్రము వాళ్ళు అనుకుంటా ఉండేవారట అని చెప్పి వాళ్ళు అక్కడ గమనిస్తూ చూస్తూ ఉండేవారట. మరి మనం చూసినట్లయితే మరి అటు రీతిగానే ఆ గ్రేట్ క్యానియన్ని చూసి మనుషులు అంతలాగా ప్రభావితం అయ్యారే, మరి యేసుక్రీస్తు ప్రభు ఒక జన్మ మరణాల విషయంలో మనం చూసి మనం ఎంత ప్రభావితం అవ్వగలుగుతున్నాము. తప్పనిసరిగా ఈ వెలుగులు, ఈ లైట్లు, ఈ లైటింగ్లు, ఈ అట్టాసము చూసి మరి తెలియలేని వాళ్ళు కూడా ఆ ఒక స్టార్స్, నక్షత్రాలు ఇంటి మీద ఉండడం, అన్నీ ఉండడం తెలియలేని వాళ్ళు కూడా ఆగి ఇది ఎందుకో అని వాళ్ళ ఒక ప్రశ్న, చిన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వై వాట్ హ్యాపెన్ అనినప్పుడు మరి సువార్త ఎంతలాగా ప్రచురింప చేయబడిందంటే లోక ప్రపంచంలో మరి తెలియక ఎవరు లేరు. కొంతమంది తెలియలేని ఉన్న వాళ్ళు కానీ అయినా కానీ వాళ్ళు ఇటువంటి ఒక సవాలు వస్తే మరి పక్కనున్న వాళ్ళు చెప్పగలుగుతారు, లోకములో ఒక రక్షకుడు, ఒక యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు కాబట్టి దాని సందర్భంగా మరి ఇలాగా ఈ సెలబ్రేషన్స్, ఈ లైటింగ్స్, అవి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఏంటంటే హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఆయన ఇక్కడికి వచ్చి మన్నించి జన్మించడానికి కారణం ఏంటంటే మనం కూడా ఆయనతో పాటు నిత్యత్వంలో నివాసము చేస్తామని. ఆయన ఏ ఒక స్వార్థపరమైన పరిస్థితిని బట్టి రాలేదు. హీ వాజ్ బోర్న్ టు డై. యేసుక్రీస్తు ఒక పుట్టుక ఆయన్ని మనుషుల మధ్యకి తెచ్చే, ఆయన మరణం మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాయి. చూసారు ఈ మాటల్లో చాలా అర్థం ఉందన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉందండి? చూడండి ఒక మాట. మలాకి 3:1 చదువు సహాయం చేయండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది కూడా గొప్ప ప్రవచనాత్మకమైన మాట మలాకి ద్వారా చెప్పబడిన విషయం. కాబట్టి మనం ఈ దినాన్ని ఈ యొక్క
అడ్వెంట్ దినాలు మరి ఇంకా కొద్ది రోజుల్లో మరి అయిపోతూ ఉన్నాయి కాబట్టి లెట్ us బి ప్రిపేర్డ్. మనకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. క్రిస్మస్ దినాలు ఎలా గడుపుతావు, క్రిస్మస్ దినాలు నీ జీవితము ఎలాగుంది, ఎన్ని క్రిస్మస్లు నువ్వు నీ జీవితంలో చూసేసావు, ఎన్ని క్రిస్మస్లు నువ్వు ఒక నామకహ క్రైస్తవుడిగా చేసుకున్నావు. మేము చేసేవాళ్ళం. మరి స్టాండ్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి కాబట్టి నా భర్త అయితే ఆ క్రిస్మస్ ఒక్కదానికి సీజన్కే పార్టీ ఇంట్లో పెట్టబడేది. మరి చాలామంది ఆహ్వానించబడేవారు. మరి భోజనాలు ఇవి అవి. నాకైతే దాని సంగతే ఆ క్రిస్మస్ కదా ఎంజాయింగ్ అంతవరకే తెలిసేది. దాన్ని మనసు పొందిన తర్వాత మాత్రం నాకు తెలిసింది. చాలా మంచిది. మరి మీరందరూ వాక్యం విన్నారని, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, మరి ఏదో మనం నామకహగా కాకుండా మనసారా ఆత్మానుసారంగా మనం యేసుక్రీస్తు జన్మదినం లోకంలో పుట్టాడని కాదండి, కానీ ఈజ్ ఈ బోర్న్ ఇన్ అస్. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనలో జన్మించారా, ఎట్టి రీతిగా జన్మించాడు, మనలో ఉన్నాడా అన్న సంగతి మనం తెలియపచ్చు కొన్ని జీవించే విధానంగా మనం ఉండాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు మరి ముగిస్తున్నాను. మరి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమగల మా గొప్ప తండ్రి, నీకే వందనములు స్తోత్రం స్తుతులు. ఇంతవరకు ప్రభా తండ్రి దేవా నాయన, నువ్వు వెలుగే లోకానికి వచ్చిన ఆ విధానం బట్టి నాయన తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి నాయన యోహాను 3:16 బట్టి నేను మరొకసారి ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా నేను ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి దేవా నాయన ప్రభా, గొప్ప చేస్తున్నాం ప్రభా తండ్రి. ఏ పాటి వారం ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించావు ప్రభా తండ్రి దేవా. నువ్వు ఎంతో మమ్మల్ని ప్రేమించావు కాబట్టి అంత త్యాగం చేసావు నాయన నీకే వందనములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. విన్న వారంతా కూడా వాక్యానుసారంగా స్పందించబడ్డారని కూడా నాయన ప్రభా తండ్రి దేవా నాయన ఓ తండ్రి ప్రార్థిస్తున్నాం. నాయన ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించండి, దీవించండి. ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ ఆనందంతో ప్రభా తండ్రి దేవా నీ సన్నిధి కాంతితో నాయన ప్రభా తండ్రి ఎన్నో రీతిలుగా ప్రభా తండ్రి దేవా ఆస్వాదించబడి దీవించబడాలని చెప్పి మనం చేస్తాం. తండ్రి నాయన కనికరించండి. ఎవరు వేదంతో బాధతో నాయన తండ్రి దేవా దిగులతో చింతతో నాయన ప్రభా తండ్రి దేవా నాయన ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకించి మీరు దర్శిస్తారని నమ్మి స్తుతిస్తూ ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.